హే గైస్ నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నారు. అయితే ఆ తర్వాత రామ్ చరణ్ బాలీవుడ్ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నట్లు సమాచారం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు తన దృష్టిని పూర్తిగా పాన్ ఇండియా సినిమాల వైపు మళ్లించారు. RRR తో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా మారిపోయారు. అందుకే దాని తర్వాత ఎంచుకునే సినిమాలన్నిటిలోనూ చాలా జాగ్రత్త వహిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన కోలీవుడ్ లో అతి పెద్ద దర్శకుడు శంకర్ తో గేమ్ చేంజర్ లో పనిచేస్తున్నాడు. ఆ తర్వాత పాన్ ఇండియాలో విడుదల కానున్న బుచ్చిబాబు సనా చిత్రంలో కనిపించనున్నాడు. ఇక ఈ మూవీపై కూడా చాలా అంచనాలు ఉన్నాయి. అయితే ఈ మూవీ తర్వాత రామ్ చరణ్ బాలీవుడ్ డైరెక్టర్ తో సినిమా చేయనున్నట్లు టాక్. ఇప్పటికే సంజయ్ లీలా భన్సాలి దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నారు. ఇక తన గ్లోబల్ ఇమేజ్ దృష్ట్యా రామ్ చరణ్ తన రాబోయే అన్ని ప్రాజెక్టులలో ఉన్నత ప్రమాణాలను లక్ష్యంగా పెట్టుకున్నారు. అతని తదుపరి చిత్రం గురించి ఇటీవల పుకార్లు సోషల్ మీడియాలో వ్యాపించాయి. ప్రముఖ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ ఒక యాడ్ షూట్ కోసం ముంబైకి వెళ్లిన సమయంలో రామ్ చరణ్ కలిశారని, కథను వివరించారని సమాచారం. ప్రస్తుతానికి అలాంటిదేమీ ఖరారు కాలేదని, అయితే భవిష్యత్తులో చరణ్ తో కలిసి పనిచేయాలనుకుంటున్నట్లు డుమ్కీ దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు. సంజయ్ లీలా భన్సాలితో సినిమా కోసం రామ్ చరణ్ వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలి, రణబీర్ కపూర్, అలియా భట్, విక్కీ కౌశల్ కాంబినేషన్ లో లవ్ అండ్ వార్ సినిమా కోసం కసరత్తులు చేస్తున్నారు. సంజయ్ లీలా భన్సాలి అద్భుతమైన నిర్మాణ విలువలు, ఎక్కువగా చారిత్రక నేపథ్యాలతో భారీ బడ్జెట్ ప్రాజెక్టులకు ప్రసిద్ధి చెందారు. దర్శకుడు ఇప్పటి వరకు దేవదాస్, రామ్ లీలా, బాజీరావ్ మస్తానీ, పద్మావత్ వంటి ల్యాండ్ మార్క్ ప్రాజెక్టులను అందించాడు. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.